హాయ్ అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రీసెంట్‌గా ఈ తల్లికి వందనం పథకం అయితే విడుదల చేసిందనమాట. అందరికీ తెలిసిన విషయమే. జూలై 22వ తేదీన తల్లికి వందనానికి సంబంధించి నిధులైతే విడుదల చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ తల్లికి వందనం పథకం అనేది చాలామంది తల్లుల అకౌంట్‌లో డబ్బులైతే జమ అయ్యాయి. అయితే కొంతమంది తల్లుల అకౌంట్‌లో డబ్బులైతే జమ అవ్వలేదు. ఇక్కడ దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక విషయాన్నైతే క్లియర్‌గా మనకి చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే, ఎవరికైనా సరే ఈ తల్లికి వందనానికి సంబంధించి డబ్బులైతే అకౌంట్‌లో పడలేదో అలాంటి వారికి మళ్ళీ మరొక అవకాశం అయితే ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ మనకి అర్హుల యొక్క జాబితాలో మన పేరు ఉండి మనకి కనుక డబ్బులు పడకపోతే మీరైతే ఈ విధంగా చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే మనకు తెలియజేస్తుందనమాట. అంటే ఇక్కడ పోయిన సంవత్సరం ఎవరికైతే ఈ తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు వారి యొక్క ఖాతాలో జమ అయ్యాయో అటువంటి వారందరికీ ఇప్పుడు వారిలో ఎవరికైనా సరే డబ్బులు పడలేదు వారైతే మళ్ళీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది అనే విషయం మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. ఇక్కడ ఆల్రెడీ 22వ తేదీన డబ్బులైతే విడుదల చేయడం జరిగింది. 22 నుంచి 3 రోజుల పాటు డబ్బులైతే అకౌంట్లో జమ చేశారు. ఎవరికైనా సరే అర్హుల యొక్క లిస్టులో మీ పేరు ఉండి మీకు గనక డబ్బులు పడలేదు అని మీకు అనిపిస్తే, డబ్బులు గనక మీ అకౌంట్లో పడకపోతే మీరైతే మళ్ళీ సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈసారి ఎటువంటి అప్లికేషన్ చేసుకోవాలి, ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. ఇంతకు ముందు ఉన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో మీ పేరు వచ్చి ఉంటుంది. మీరు అర్హుల జాబితాలో ఉండి ఉంటారు. అర్హుల జాబితాలో ఉన్నారు కాబట్టి మీకు డబ్బులు పడలేదు అనే విషయం అయితే గవర్నమెంట్‌కి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఇక్కడ వెల్ఫేర్ లాగిన్‌లో మీ యొక్క నేమ్ ఎంటర్ చేయగానే లేదా మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయగానే మీ యొక్క నేమ్ అయితే వచ్చేస్తుందనమాట. దానికి సంబంధించి ఎందుకు డబ్బులు పడలేదు అనే విషయాలైతే వెల్ఫేర్ లాగిన్ అసిస్టెంట్లు అయితే వాళ్ళకి క్లియర్‌గా తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ అయితే రిక్వెస్ట్ అనేది గవర్నమెంట్‌కి పంపించడం జరుగుతుంది. దానివల్ల మళ్ళీ మనకి ఈ తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని గవర్నమెంట్ అయితే చెప్పిందనమాట. అయితే ఇక్కడ గవర్నమెంటు ఈ పథకానికి మళ్ళీ మనం రిక్వెస్ట్ పెట్టుకోవడానికి మనకైతే కొంత సమయం ఇచ్చిందనమాట. ఇక్కడ తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులైతే మనకి జూలై 22వ తేదీ నుంచి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి జూలై 22 నుంచి మనకైతే 10 రోజుల సమయం అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ జూలై 30వ తేదీ వరకు మాత్రమే మీరైతే డబ్బులు పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రిక్వెస్ట్‌ని రైజ్ చేయమని చెప్పేసి అయితే మనకి చెప్పడం జరిగింది. ఈ 10 రోజుల సమయం మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకి జూలై 28వ తేదీ కాబట్టి మరొక 2 రోజుల సమయం అయితే మనకు ఉందన్నమాట. ఈ 2 రోజుల్లో ఎవరికైనా సరే ఈ డబ్బులు పడలేదు అని మీకు తెలుసు కాబట్టి మీరైతే సచివాలయాలకు వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ బ్యాంక్ వైపు కనుక ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని మీరే రెక్టిఫై చేసుకొని మళ్ళీ సచివాలయంకి వెళ్ళి రిక్వెస్ట్ అయితే రైజ్ చేయాలన్నమాట. ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా, డీయాక్టివేట్లో ఉందా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ అకౌంట్‌కి మీ ఆధార్ నెంబర్ లింక్ అయితే అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా అయ్యిందో లేదో చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకైతే డబ్బులు పడడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయం మాత్రం మీరే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చి తల్లికి వందనాల సమయం డబ్బులు పడకపోతే ఈ ప్రభుత్వం యొక్క లాగిన్‌లో వాళ్ళే సరిచేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కరెంటు బిల్లు ఎక్కువ ఉండి గానీ, లేదంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పు ఉండి గానీ, మరి ఏ ఇతర కారణాలు అయినప్పటికీ కూడా మీరైతే మళ్ళీ వెళ్ళి ఇంకొకసారి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ తెలియజేసిందనమాట. సో మనకి మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 2 రోజుల్లో ఎవరికైతే డబ్బులు పడలేదో మీరైతే సచివాలయాలకు వెళ్ళి మరోసారి రిక్వెస్ట్ అయితే పెట్టుకోమని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేసిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.